చెప్పండి. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మనకు ఈరోజు ఇద్దరు గౌరవ ప్రజాప్రతినిధులు వాళ్ళ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్లు ఏవైతే మన గతంలో నిర్మించుకొని ఉన్నాయో వాటికి అర్హులను ఎంపిక చేయడానికి ఒక లిస్ట్ అనేది వెరిఫికేషన్ అనేది జాబితాను పెట్టడం అనేది జరిగింది. దీనికి వార్డ్ ఆఫీసర్ల ద్వారా వెరిఫై చేయించి ఈ అర్హుల జాబితాను తయారు చేయించడం అనేది జరిగింది. దీంట్లో ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే దానికి సంబంధించి ఆబ్జెక్షన్ కాల్ఫర్ చేయాలనేది వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క లిస్టును కూడా బహిరంగంగా ప్రకటిస్తున్నాము. ప్రతి వార్డు లిస్టును కూడా బహిరంగంగా ప్రకటించి ఏదైనా ఆబ్జెక్షన్స్ అంటే అర్హుల ఎంపిక అనర్హుల ఎంపిక ఎవరైనా మీ దృష్టికి వస్తే తగిన ఆధారాలతో నిరూపించినట్లయితే వాళ్ళని తీసేయడము, అర్హులను ఇంకా మాకు రాలేదని ఏదైనా ప్రాధాన్యత వర్గం మిస్ అయిపోయిందని చెప్పేసి మా దృష్టికి వస్తే వాళ్ళను ఇంక్లూడ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ దృష్టికి అనర్హులను మేము గుర్తించినట్లయితే మీ దృష్టికి వచ్చినట్లయితే మాది ఎల్లుండి అంటే శుక్రవారం నాడు సాయంత్రం 5 గంటలలోపు మున్సిపల్ కార్యాలయంలో ఆబ్జెక్షన్స్ మీరు సమర్పించగలరని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అర్హులను అనర్హులను ఏదైతే ఆబ్జెక్షన్స్ వస్తాయో అయిపోయిన తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది తయారు చేసేసి శనివారం రోజు ఉదయం 12 గంటలకు బాలాజీ ఫంక్షన్ హాల్లో బహిరంగంగా లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక అనేది జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఒక పారదర్శక పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఏ ఒక్క అనర్హునికి కూడా కేటాయించకూడదనే ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను మేము చేపడుతున్నాము. అర్హులు ఇంకా కొంతమంది కూడా మిగిలిపోయే ఉంటారు. ఎందుకంటే మనకు ఉన్నాయి కేవలం 336 గృహాలు మాత్రమే. అందులో కూడా గతంలో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని పోగానే మిగిలిన ఇండ్లే మనకు బహిరంగంగా వేలం లాటరీ పద్ధతిలో నిర్వహణ బహిరంగంగా లాటరీ పద్ధతిలో చేయడం అనేది సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని సహకరించేసేసి మాకు ఎల్లుండి జరిగే శనివారం రోజు జరిగే సమావేశానికి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మీడియా సిబ్బంది కూడా అందరు కావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క అర్హునికి మాత్రమే మేము చేయాలనే ఉద్దేశంతో ఈ జాబితాను రూపొందించడం జరిగిందనే విషయాన్ని అందరూ కూడా గుర్తిరిగి మాకు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము.